నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఎర్రగుంట్ల గ్రామంలో భక్తిభావం ఉరకలెత్తింది. శ్రీరామ కోలాటం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాకీ ట్రైనింగ్ సెంటర్కి సెలెక్ట్ అయిన పులివెందుల హాకీ ప్లేయర్ ఎన్ చరిత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన పోస్టర్ ఆవిష్కరణ. నేదురుమల్లి రాజ్యలక్ష్మి గిరిజన కాలనీలో సామూహిక శ్రీమంతాలు. కాకినాడ శానిటేషన్ విఫలం కావడానికి ముఖ్యమంత్రి కారణం. సిబ్బంది పెంచకుండా శానిటేషన్ విజయవంతం అవుతుందా? రాష్ట్ర ముఖ్యమంత్రికి తాటిపాక మధు సూటి ప్రశ్న. ఎర్రగుంట్ల గ్రామంలో భక్తిభావం ఉరకలెత్తింది. శ్రీరామ కోలాటం సభ్యులంతా ఏకమై సాంప్రదాయబద్ధంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం ప్రతిష్టాత్మకమైన గజ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, కోలాట చప్పళ్ల మధ్య ఈ కార్యక్రమం కనుల పండుగగా సాగింది. పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తయిన తర్వాత కోలాట రంగానికి ఎనలేని సేవలు అందిస్తూ తమకు ఈ విద్యను నేర్పించిన గురువు గారు నర్సిరెడ్డి గారిని కోలాట బృందం సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. గురువు గారి పట్ల తమకున్న భక్తి శ్రద్ధలను, కృతజ్ఞతలను ఈ సందర్భంగా చాటుకున్నారు. ఈ వేడుకకు విచ్చేసిన కోలాటం కళాకారులకు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శ్రీరామ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. ముఖ్యంగా కోలాటం బృందానికి విచ్చేసిన వారికి కమిటీ వారు రుచికరమైన భోజన సౌకర్యాన్ని కల్పించి తమ ఉదారతను చాటుకున్నారు. గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ గజపూజ మహోత్సవాన్ని తిలకించడానికి ఊరి ప్రజలంతా తరలివచ్చారు. గ్రామంలోని పెద్దలు, మహిళలు, యువకులు మరియు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కోలాట ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించారు. అందరి భాగస్వామ్యంతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అత్యంత జయప్రదంగా ముగిసింది.
రుద్రవరం మండలం, ఆళ్ళగడ్డ తాలూకా, నంద్యాల జిల్లా. నేను ఈ ఎర్రగుంట్ల గ్రామంలో 2 నెలలు నేర్పించాను కోలాటము. సిరివెల్ల మండలం, ఎర్రగుంట్ల గ్రామము, ఇక్కడ కరెక్ట్గా 2 నెలలు నేర్పించాను. అలాగే వీళ్ళందరూ మొత్తం చిన్నలు పెద్దలు, అక్కగారు, చెల్లెళ్ళు, కూతుళ్ళు అందరు కలిసి ఎంతో చక్కగా కోలాటము ఎంతో బాగా ఆనందంగా వేశారు. అందుకు వాళ్ళకు నమస్కారం చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు బాగా వేశారు, ఒక్కరు అనేది లేకుండా. ఓకేనా? స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాకీ ట్రైనింగ్ సెంటర్ కి సెలెక్ట్ అయిన పులివెందుల హాకీ ప్లేయర్ ఎన్ చరిత స్థానిక వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో చరిత గత 3 సంవత్సరాలుగా పులివెందుల హాకీ క్రీడా మైదానంలో హాకీ ప్రాక్టీస్ చేస్తోంది. ఏప్రిల్ నెలలో మడికేరి కర్ణాటక స్టేట్ జరిగిన అకాడమీ సెలెక్షన్ లో చరిత రాణించడం జరిగిందని, ఈ నెల 8వ తేదీన ఎన్ చరిత స్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియా హాకీ ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అవుతుంది అని ఖేలో ఇండియా హాకీ కోచ్ రవికుమార్ తెలిపారు. అలాగే పులివెందులలో హాకీ టర్ఫ్ కోర్టు పడటం పులివెందుల హాకీ క్రీడాకారులు చేసుకున్న అదృష్టమని, ఇలాంటివి హాకీ క్రీడా మైదానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ మరియు పులివెందులలోనే ఉన్నాయని, ఆయన ఈ పులివెందుల హాకీ క్రీడా మైదానం నుంచి రాష్ట్ర స్థాయిలో ఎంతో మంది రాణించగలిగారని, అలాగే నేషనల్లో కూడా రాణించగలుగుతున్నారని ఆయన తెలిపారు. చరిత నిఘా టీవీతో మాట్లాడుతూ పులివెందులలోని హాకీ సీనియర్ క్రీడాకారులు తన స్ఫూర్తిని తెలిపారు. తన సీనియర్ హాకీ క్రీడాకారుడైన గంగా చైతన్యను ఆదర్శంగా తీసుకుని ఖేలో ఇండియా హాకీ కోచ్ రవికుమార్ గారి కోచింగ్ వల్ల సెలక్షన్లో రాణించగలిగానని, తమ తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే నేను చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించగలిగానని, అలాగే తన ముందు ఇండియా టీంలో ఆడాలని తన కళ అని చరిత తెలిపారు. ఎన్ చరిత సెలక్షన్ అవ్వడం పట్ల కడప జిల్లా డిఎస్డిఓ గౌష్ బాషా, పులివెందుల వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం ఇన్ఛార్జి యేసుదాసు, ఖేలో ఇండియా డిప్యూటీ డైరెక్టర్ హిమబిందు, పులివెందుల హాకీ సీనియర్ క్రీడాకారులు అభినందించారు. లెవెల్ పార్టిసిపేషన్ జరగడం జరిగింది. అలాగే నేషనల్స్ ఒక 15 మంది వరకు మన పులివెందుల నుంచి నేషనల్స్ పార్టిసిపేట్ జరిగింది. ఇప్పుడు చరిత కన్నా ముందు ఎం గంగా చైతన్య అని చెప్పి సాయి ఎస్టీసీ బెంగళూరు సెలెక్ట్ అయ్యాడు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ ఎం చరిత సెలెక్ట్ అయింది. ఇక్కడ అకాడమీ ఏమన్నా రాబోతుందా? కొద్దిగా ట్రై చేస్తున్నారా? యాక్చువల్గా కాకినాడలో అకాడమీ ఒకటి అమ్మాయిలు స్టార్ట్ అయింది. మన రజనీ మేడం ఉండిపోయిన వాళ్ళు శాప్ బోర్డు మెంబర్ వచ్చారు. వాళ్ళు మన రిక్వెస్ట్ చేసాం, మేడం అమ్మాయిలకి అబ్బాయిలు కూడా ఉండాలని. సో మేము పై అధికారులతో మాట్లాడి ఇక్కడ అబ్బాయిలు అకాడమీ ఓపెన్ చేస్తానని చెప్పి వాళ్ళు మనకు మాట ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఈ పులివెందుల్లోని ఈ టర్ఫ్ గ్రౌండ్ ఉండడం అనేది పులివెందుల ప్రజలు చేసుకున్న అదృష్టం. ఒక కోచ్గా నేను చెప్తున్నాను. ఎందువల్లంటే నేషనల్స్ ఆడాలన్నా, రేపు పొద్దున బయటికి వెళ్ళాలన్నా ఇలాంటి గ్రౌండ్లో ప్రాక్టీస్ లేకపోవడం వల్ల బయటికి నేషనల్స్కి వెళ్ళి పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. కానీ పులివెందుల్లో ఇలాంటి గ్రౌండ్, ఇంత మంచి గ్రౌండ్ ఉండడం వల్ల ఒక కోచ్గా నాకు కోచింగ్ కానీ, పిల్లలు మన దగ్గర నుంచి పులివెందుల నుంచి పిల్లలు బయటికి వెళ్ళి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఈ గ్రౌండ్ వల్ల. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 గ్రౌండ్లు, ఒకటి కాకినాడ, 2 మన పులివెందుల్లోనూ. సో ఇంత మంచి గ్రౌండ్ ఉన్నందుకు ఇక్కడ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఓకే. ఎప్పటి నుంచి మీరు హాకీకి వస్తున్నారు? 3 years నుంచి. 3 years నుంచి వస్తున్నారు. మీరు సెలెక్ట్ కావడం పట్ల మీ అభిప్రాయం చెప్పండి. సాయికి, బెంగళూరు సాయికి సెలెక్ట్ కావడం వల్ల మీ అభిప్రాయం? గ్రౌండ్ బాగుండడం వల్ల కోచ్ గైడెన్సీలో కష్టపడి ఆడి సెలెక్ట్. ఓకే. ఈ పులివెందుల ప్రాంతం వల్ల ఈ పులివెందుల ప్రాంతంలో ఇక్కడ నేర్చుకోవడం వల్ల మీరు అక్కడ సెలెక్ట్ అయ్యారు కదా, దానివల్ల మీ అభిప్రాయం? మీరు ఎవరికి ఆదర్శంగా ఇక్కడ మీ మాదిరి ఇంకా ఎవరన్నా ఇక్కడ మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారు? చైతన్య. ఓకే. చైతన్య వల్ల మీరు ఆదర్శం తీసుకొని అక్కడికి సెలెక్ట్ అయ్యారు. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఈ బెంగళూరు సాయికి మీరు సెలెక్ట్ కావడం ఎవరి ప్రోత్సాహంతో ఇంతవరకు వచ్చారు? మా పేరెంట్స్. మీ పేరెంట్స్ గైడెన్స్ మీరు వచ్చారు. ఇంకా మీరు మంచిగా ఇంకా ఇండియా టీం కూడా ఆడాలనిందా మీకు? ఓకే.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిన వైనంపై వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్థానిక పాత ఎమ్మెల్యే కార్యాలయం నందు పెద్ద ఎత్తున పాల్గొన్న వైసీపీ శ్రేణుల సమక్షంలో వైఎస్ఆర్ మనోహర్ రెడ్డి, వైఎస్ మదన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, అవినాష్ రెడ్డి గారి నాయకత్వం, చంద్రబాబు 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 వెన్నుపోటు బాబు వెన్నుపోటు బాబు వెన్నుపోటు బాబు వెన్నుపోటు బాబు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి కంటే మించినటువంటి సంక్షేమ పథకాలు తీసుకొని వస్తానని చెప్పి ప్రజలకందరికి కూడా భ్రమ కల్పించి అనేక హామీలు ఇచ్చి, అన్నిటికంటే ముఖ్యంగా సూపర్ 6 అని 6 ప్రధాన కార్యక్రమాలు, దానికి తోడు 143 ఇతరత్ర హామీలు వాళ్ళ మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఎదుర్కోవడం కష్టమనేటువంటి విషయం తెలిసి సంక్షేమ పథకాలు ఆయన కంటే అధికంగా ఇస్తామనేటువంటి మాటతో పాటు అనేక కారణాలతో చిన్న చిన్న ఇన్సిడెంట్లు ఏవి జరిగినా అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ, వారి కుటుంబానికి ఆపాదిస్తూ రాష్ట్ర ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం వచ్చేదానికి ఈ ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ వీరు చేసినటువంటి దుశ్చర్యలు, వీరి దురాలోచనలన్నీ ఫలించి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు ఎటువంటి విశ్వసనీయత కల్పించకుండా ఈ రోజుకి కూడా ప్రతి నిమిషము వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం అంతా జగన్ నామస్మరణమే. ఈరోజు వాళ్ళకి నిద్ర కూడా పట్టడంలా. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే రాత్రిళ్ళు వాళ్ళకు నిద్ర కూడా పట్టడంలా. అందుకే ఏ మీటింగ్ చేసినా, ఎక్కడ చేసినా వాళ్ళకు స్పష్టంగా అర్థమవుతా ఉంది, జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా రాజశేఖర రెడ్డి ఏ రకంగా పేద ప్రజల గుండెల్లో. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కడివేడు పంచాయతీ పరిధిలోని నిధులు రాజ్యలక్ష్మి గిరిజన కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం కోట మండలం చందోడు గ్రామానికి చెందిన ఎంవీరావు ఫౌండేషన్ నిర్వాహకులు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. గూడూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని నేద్రమల్లి రాజ్యలక్ష్మి గిరిజన కాలనీలో నమోదైన 2 మహిళలు గర్భవతులై ఉన్నందున వారిని గుర్తించి వారికి ఎంవీరావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, అంగన్వాడీ కేంద్రం సిబ్బంది, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో 2 మహిళలకు సామూహిక శ్రీమంతం నిర్వహించారు. గర్భవతులైన 2 మహిళలకు చీరలు, పసుపు, కుంకుమ, గాజులతో వారికి శ్రీమంతం నిర్వహించారు.
జూన్ 1న తునిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాకినాడ ఈ సమావేశంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాస్, కార్యదర్శి తుపాకుల లక్ష్మీనారాయణ, అప్పన్న, బంగారు రాజేష్, నక్కా శ్రీను, లక్ష్మణ్, భారతి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తునిలో జిల్లా అధికారుల సమావేశంలో అన్ని మున్సిపాలిటీ రాష్ట్రం అన్నింటికన్నా కాకినాడ మున్సిపల్ శానిటేషన్ మైనస్లో ఉంది అని చెప్పారు. దీన్ని తీవ్రంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ కాకినాడ జిల్లా ఏఐటీసీ జిల్లా ప్రధాన గారి నాయకత్వంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని కారణం ఏంటంటే ఒక స్కూల్లో, ఒక హాస్పిటల్లో డాక్టర్స్, టీచర్స్ లేకపోతే స్కూల్ ఏం డెవలప్ అవుతుందో, ఇక్కడ ఈ కాకినాడ జిల్లాలో, ఈ ముఖ్యంగా కాకినాడ టౌన్లో జనాభా 6 లక్షల మంది. 6 లక్షల మందిలో 600 మంది పనిచేస్తున్నారు. స్టిల్ పని చేయగలమా? మీరే ఒకసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. రెండోది, సిబ్బందిని మీరు పెంచారా? సుమారు 1400 మంది పైన సిబ్బంది ఉన్నారు. అలాంటిది 600 మంది మాత్రమే ఉన్నారు. 2 లక్షల జనం ఉన్నప్పుడే సిబ్బంది ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు జనాభా తక్కువ ఉన్నారు. రెండవది, వాహనాలు ప్రతి 15 సర్కిల్కి ఒక్కో సర్కిల్కి ఒక కంఫర్ట్ వెహికల్ ఇచ్చారు. ఆ వెహికల్లో ఇప్పుడు 4 తిరుగుతున్నాయి, మిగతా 11 తిరగట్లేదు, రిపేర్లో ఉన్నాయి. అంటే ఈ 4 వెహికల్సే ఈ 15 బతులు కాకినాడ టౌన్ అంతా తిరగాలి. ట్రాక్టర్లు 15 ట్రాక్టర్లకి 10 ట్రాక్టర్లు తిరుగుతున్నాయి. అది కూడా ఎల్లా వద్దు అని అయ్యి ఉన్నాయి. గ్లౌజులు లేవు, సబ్బులు లేవు, డ్రెస్సులు లేవు, ఏమీ లేవు. ఇవన్నీ సమస్యలు ఇన్ని తీవ్రంగా ఉండి శానిటేషన్ బాగుండాలంటే ఎలా బాగుంటుంది? దీన్ని అందుకే మేము ఏమన్నామంటే, దయచేసి మా ఏపీ మున్సిపల్ వర్కర్స్ డిమాండ్స్ ఏంటంటే, ఒకటి, సిబ్బందిని పెంచండి. పంజాబ్ తరహా చూసి మీరు చాలా సీనియర్ ముఖ్యమంత్రి, పంజాబ్ తరహాగా ఈ ఆఫీస్ వర్కర్లందరినీ రెగ్యులర్ పర్మనెంట్ చేయండి. కనీసం తాత్కాలిక 34,000 జీతం ఇవ్వండి. డ్రెస్సెస్, గ్లౌజెస్ అన్ని కూడా ఇవ్వండి. వెహికల్స్ పెంచండి, రిపేర్ చేయించండి, కొత్త వెహికల్స్ కొనండి. ఇలాంటప్పుడు శానిటేషన్ బాగుంటుందని మేము కోరుతున్నాం. తాటిపాక మధు, ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. వార్తలు ముగించే ముందు బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి. ఎర్రగుంట్ల గ్రామంలో భక్తిభావం ఉరకలెత్తింది. శ్రీరామ కోలాటం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాకీ ట్రైనింగ్ సెంటర్కి సెలెక్ట్ అయిన పులివెందుల హాకీ ప్లేయర్ ఎన్ చరిత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన పోస్టర్ ఆవిష్కరణ. నేదురుమల్లి రాజ్యలక్ష్మి గిరిజన కాలనీలో సామూహిక శ్రీమంతాలు. కాకినాడ శానిటేషన్ విఫలం కావడానికి ముఖ్యమంత్రి కారణం. సిబ్బంది పెంచకుండా శానిటేషన్ విజయవంతం అవుతుందా? రాష్ట్ర ముఖ్యమంత్రికి తాటిపాక మధు సూటి ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్.